ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకున్నట్లయితే ఆయన శ్రేష్టమైనటువంటి మాటల చేత మనం ఖచ్చితంగా బలం నొందుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడినే గాని సంతోషకరంగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అయిన సమాధానకరమైన ఫలమిచ్చును. కనుక ప్రభువు మనల్ని ప్రేమించి మనల్ని హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు, దానికి మనం లోబడినప్పుడు అది ఎంతో శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలను తీసుకొని వస్తుందని మనం గ్రహించుకోగలగాలి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనంలో, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను విను దానిని బట్టి విమర్శ చేయుడు, నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగానే విమర్శ చేయును, తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును, అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. ఈరోజు ప్రభు ఏం చేసినా బయటికి కనిపించిన దాన్ని బట్టి నీ జీవితంలో నా జీవితంలో చేయడు. కానీ మన హృదయ అంతరంగాన్ని పరిశీలన చేసినప్పుడు మనకి కీడి కలిగించే వాటన్నిటి విషయంలో మనం విడిపింపబడ్డానికి గాను ఆయన హెచ్చరిక కానీ లేకపోతే ఆశీర్వాదకరమైనటువంటి మాట కానీ ఆయన మనతో మాట్లాడడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కనుక ఏదైనా గద్దింపు అనేది అది ఎంతో శ్రేష్టమైనది. అది మనకి అంతరంగంలో చొచ్చుకొని పోయి బలహీనతలు కలిగించేటువంటి ప్రతి బలహీనతని బయటికి ఈడ్చుకొని వస్తుందని మనం తెలుసుకోగలగాలి. కాబట్టి ఎవరైనా సరే ఆయన గద్దించినప్పుడు దానికి లోబడినట్లయితే వారు బుద్ధిమంతులని ప్రభు ఏదైనా మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఆరోగ్యకరమైనటువంటి విశ్వాసం ఉండాలి, ఆరోగ్యకరమైనటువంటి నిరీక్షణ ఉండాలి, ఆరోగ్యకరమైనటువంటి ప్రేమ మనలో నివాసం చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలాన్ని కానీ ఆయన సన్నిధిని గురించి కానీ మనం ఆలోచన చేసినట్లయితే ఆయన నోటి మాట చేత మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప కృపను మనకి చూపిస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిని గురించి కానీ మనం ఆలోచన చేసినట్లయితే ఈ ఉదయకాలాన్ని మనకే కాదు కానీ మన పరిస్థితులను కూడా గద్దించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనంలో, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. ఒక పరిస్థితి శిష్యులకు వచ్చినప్పుడు ఆయన ఆ యొక్క పరిస్థితుల మధ్యలో నిలవబడి గాలిని గద్దించినప్పుడు, నిశ్శబ్దమై ఊరకుండమని హెచ్చరించినప్పుడు, సముద్రంతో చెప్పినప్పుడు గాలి అణిగి మిక్కిలి నిమ్మలమవడాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి దినాన్ని ఒక సంగతి నువ్వు గ్రహించుకోగలగాలి. నీవు ఆరోగ్యకరమైనటువంటి స్థితి నీలో లేకపోయినట్లయితే ఆయన గద్దించినప్పుడు నీకు లోబడాలి. ఎప్పుడైతే నువ్వు ఆరోగ్యకరమైనటువంటి గద్దెమికి లోబడుతుంటావో నీ చుట్టూ ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా నీ మీద పెత్తనం చేసేటప్పుడు ఆయన వాటిని గద్దించి మిక్కిలి నిమ్మలం అవడానికి ఆయన సమర్థుడని ఈ ఉదయకాలాన్ని నువ్వు తెలుసుకోగలగాలి. కనుక ప్రభు అన్ని విషయములలో ఆయన కృప చూపుటకు శక్తిమంతుడే ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ ప్రతి పరిస్థితిని ఆయన ఎరిగి ఉన్నాడు. కనుక నువ్వు ఆయన మాటలు హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు వాటికి లోబడుతుండగా ఇదిగో నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రతి విధమైన వ్యతిరేకమైన శక్తులన్నిటినీ అదేమైనప్పటికీ ఉదయకాలాన్ని గద్దిస్తుండగా సమస్తము నిమ్మలమగునట్లుగా ఆయన చేయుచూ ఉన్నాడు. కనుక ఈ దినాన్ని నువ్వు ధైర్యం తెచ్చుకొని, నువ్వు బలం పొందుకొని ఆయన మాటలకు నువ్వు లోబడుతూ ఉన్నప్పుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగడాన్ని నువ్వు చూస్తావు. కనుక ఆయన గద్దింపుకు లోబడు. అప్పుడు నీ పరిస్థితులు అన్నింటిలో ఉండేటువంటి బంధకాలు కలిగిన స్థితులన్నీ కూడా అణిగి మిక్కిలి నిమ్మలమవుతాయి. ప్రభు నీ దయగలిగిన హస్తాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని స్తుతిస్తుండగా, దేవా ఇదిగో తండ్రి నీ చేత ప్రభ గద్దింపు నొందిన వాడు ధన్యుడు నాయన. ఎవరైతే నీ చేతిలో నీ గద్దింపుకు లోబడతారో ప్రభ వారి పరిస్థితులన్నీ మిక్కిలి నిమ్మలముగా చేయటకు తండ్రి నువ్వు శక్తిమంతుడు ఉన్నావు నాయన. నీ సన్నిధి నీ సమాధానం ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచి కృప చూపించి నడిపించమని, ఈ దినమున ఎవరెవరైతే ఏ ఏ పనుల్లో వెళ్తూ ఉన్నారో తండ్రి, ఎవరెవరైతే కోర్టు కేసుల్లో నాయన మరి పరుగులెడుతూ ఉన్నారో ప్రభా, అటువారందరికీ నేను గొప్ప జయం అనుగ్రహించి నీ మహిమ సన్నిధిని ప్రడిపించి బలపరిచి కృప చూపమని, సమస్త మహిమగంత ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి.